నుంచి బయటికి రాగానే సాక్ష్యం లేని విధంగా భుజంగరావు చావు కారకుడయ్యాడు పరశురాం. నా ఊహ నిజమైతే ఇక అతని తరువాత లక్ష్యం. పద్మావతమ్మ, అమ్మాయికి కలెక్టర్ గారి సంబంధం చేస్తున్నందుకు మాకందరికి చాలా సంతోషంగా ఉంది. అంతా భగవంతుడి దయ పిన్ని గారు. అవునమ్మా, నిజమే. మరి ఏమిటి ఎస్పీ గారు హఠాత్తుగా ఇలా వచ్చారు? నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి పంకజం. పంకజం పేరెత్తకండి బాబు. ఇప్పుడు పద్మావతి పేరుతో 10 మందిలోనూ మర్యాదగా బ్రతుకుతున్నాను. విషయం ఏమిటో చెప్పండి. పరశురాం జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. పరశురాం? అంతేకాదు, భుజంగం చావుకు అతనే కారణం ఉన్న ఉద్దేశం. శుభవాణి నా కూతురు పెళ్లి చేసుకుంటుంటే ఈ కబురు ఏమిటి బాబు? ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో. నీ ఇంటి చుట్టూ మా మనుషులు 1000 కాళ్ళతో కాపలా కాస్తున్నారు. అతను ఇక్కడికి రావటం అసంభవం. బాబు, నేను పంకజం అనే పాత పేరుని, పాత జీవితాన్ని పూర్తిగా చెరిపేసి మర్యాదస్తురాలుగా మారిపోయాను. ఈ సంఘంలో ఒక గౌరవమైన స్థానాన్ని సంపాదించుకున్నాను. ఈ పెళ్లికి వచ్చిన పెద్దలు ఎవరికి నా పాపిష్టి బ్రతుకు గురించి ఏమీ తెలియదు. అందుకే నా ఒకగానొక కూతురు పరువు ప్రతిష్టలున్న పెద్దింటి కొడలు కాబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పరశురాం ఇక్కడికి వచ్చాడంటే నా చరిత్ర బట్టబయలవచ్చు, నా కూతురు పెళ్లి ఆగిపోవచ్చు. అందుకే ఎస్పీ గారు, ఈ రాత్రికి ఆ పరశురాం ఇక్కడికి రాకుండా చూడండి. నా కూతురు మెడలో 3 ముళ్ళు పడ్డాక వాడు నన్నేం చేసినా బాధ లేదు, భయం లేదు. చూడు, నువ్వు అనవసరంగా కంగారు పడుకో. నీకు ధైర్యంగా ఉంటుంది అంటే ఈ పెళ్ళేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. ఆ పని చేయండి బాబు, మీకు బతికంతా రుణపడి ఉంటాను. హలో, ఎవరు? ఎస్పీ బాబు కావాలా? ఒక నిమిషం ఉండండి. హలో, ఎవరు? ఆశానా? ఏమైందమ్మా? ఎందుకు అడుస్తున్నావు? నీ వదిన ఇంకా రాలేదా? మై గాడ్, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. భగవంతుడా, బతుకంతా తప్పులు పాపాలు చేసినందుకు నన్ను ఎంతైనా శిక్షించు. కానీ నా కన్న కూతుర్ని మాత్రం కాపాడు. తను పెళ్లి చేసుకొని ఏ కలతలు కల్లోలలు లేకుండా చల్లగా ఉండేటట్టు చూడు స్వామి. ప్రార్థనలు చాలులే పంకజం. పాపం చేసిన నీలాంటి పతిత కళ్ళల్లో నీళ్లు చూస్తుంటే మండే ఎడారిలో వాన కురుస్తున్నట్టుగా చాలా ఆశ్చర్యంగా ఉంది పంకజం. పరశురాం బాబు పేరు గుర్తుంది కదా, పతిత పంకజం. సమాజంలో హై క్లాస్ సొసైటీకి సంబంధించిన పద్మావతి దేవిగా మారిపోగానే నన్ను మర్చిపోయిందేమో అనుకున్నాను. కానీ గుర్తున్నానన్నమాట. పంకజం, సంఘంలో పరువు ప్రతిష్టలున్న ఆ కలెక్టర్ గారి కుటుంబానికి నువ్వెవరవు, నీ అసలు చరిత్ర ఏమిటో తెలిస్తే నీ కూతురి పెళ్లి జరుగుతుందంటావా? జరగదు. ఆపై నీ కూతురి జీవితం సవ్యంగా ఉంటుందంటావా? ఉండదు. నేను పొగడతలతో ముంచెత్తి నీ సమాజం ఊరుకుంటుందంటావా? బాబు, మీకు దండం పెడతాను. నా కూతురు అమాయకురాలు. అది ఏ పాపం తెలియని పిల్ల. దాని బ్రతికి అన్యాయం చేయొద్దు బాబు. ఎంత గొప్పగా నటిస్తున్నావు. అవునులే, నటించడం, మనుషుల్ని నమ్మించడం నీ పుట్టుకలోనే ఉంది. ఇలా నటించి ఆ రోజు కోర్టులో నా మీద నింద మోపావు. ఆడదానిపై ఉండి రాతిగుండెతో రాక్షసిలాగా డబ్బు కాశపడి ఒక నిర్దోషిని జైలు పాలు చేశావు. కటకటాల వెనక్కి వెళ్ళిన నా కథ ముగిసిపోయిందనుకున్నావు. కానీ మళ్ళీ ఇలా పగపట్టిన పాములా ఈ పరశురాం వస్తాడని అనుకోలేదు. అవునా? బాబు, నువ్వేం చెప్తే అది చేస్తాను. అవసరమైతే నా కూతురు పెళ్లి జరిగిన మరుక్షణం కోర్టులో నిలబడి ఆ రోజు నేను చెప్పింది అబద్ధమని, డబ్బు కోసం నిన్ను దోషం చేశానని ఒప్పుకుంటాను బాబు. అక్కర్లేదు పంకజం, అక్కర్లేదు. ఆనాటి నీ అబద్ధం కారణంగా నేను అనుభవించిన 3 ఏళ్ల జైలు శిక్ష మాసిపోతు. నా బ్రతుకులో వృధాగా 3 ఏళ్లు పోగొట్టుకున్నట్టే ఈ రోజు నీ కూతురు 3 ముళ్ళు పోగొట్టుకుంటుంది. బాబు, అంత దారుణం చెయ్యొద్దు బాబు. బాబు, నా కన్నీళ్లతో నీ కాళ్ళు కడుగుతాను. నా కూతురు బ్రతుకు అన్యాయం చేయొద్దు బాబు, అన్యాయం చేయొద్దు. అర్ధరాత్రి హత్యలు చావులు మనకెందుకు? ఆమె మధుర రాత్రులు. ఆమె మధుర రాత్రులు. ఇదేదో గిట్టుబాటు అయ్యేటట్టుంది. ఆశా, ఏమిటి సార్, ఏమిటి కంగారు, ఏమైంది? మీ అమ్మగారు ఆశ ఎక్కడ? వాళ్ళిద్దరు మధ్యాహ్నం బజార్గానే వెళ్ళారు సార్. లక్ష్మి, ఇంతసేపు మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? మేము షాపింగ్కి వెళ్ళి అటు నుంచి మూర్తి అంకుల్ గారింటికి వెళ్ళాం.
మరైతే నాకు ఫోన్ చేసింది ఎవరు? మేమేం చేయలేదన్నయ్య. అయితే దీనికి కారణం మై గాడ్. ఏమండి ఏమండి చూసావా పిండి, నిక్షేపంలో ఉన్న మనిషికి హఠాత్తుగా గుండెపోటు రావడం ఏమిటి, శుభకార్యం ఆగిపోవడం ఏమిటి? అవునమ్మా, పాపం ఏమవుతుందో ఏమో. నా మీద పగబట్టి బుస కొట్టే నీ ఆట కట్టించాలనే వచ్చాను పరశురాం. చట్టవిరుద్ధమైన పని నేనేమీ చెయ్యలేదు ఎస్పీ సాబ్. ఆ మాట నీ నోట వస్తుందని నాకు ముందే తెలుసు పరశురాం. అందుకే నేను ఇప్పుడు ఎస్పీగా రాలేదు. చట్టాన్ని అనుసరించి రూల్స్ ప్రకారం నడవాల్సిన అవసరం నాకు లేదు. కారణం, రాజీనామా అనే కత్తెరతో నా చేతులకున్న చట్టం అనే బంధాన్ని కత్తిరించబోతున్నాను. ఐసి అన్నట్టు చక్కని చుక్క నీ చెల్లెలలో ఉంది. Shut up! అర్జెంటుగా అందరూ క్లబ్ ఖాళీ చేయండి. విజయ్, ఏమిటి విజయ్, ఏమిటి పని? నాతో రా. ఏమిటి విజయ్, రాజీనామా ఇస్తున్నావా? నువ్వు ఇవ్వాలనుకున్న ఈ కాగితం రాజీనామా కాదు విజయ్. ఆలోచన లేని నీ ఆవేశానికి ఒక పెద్ద గుర్తు. పరశురాము గురించి పదే పదే ఆలోచిస్తూ నువ్వు మతిలేని వాళ్ళ తయారవుతున్నావు. అవును సార్, నేను మతిలేని వాళ్ళ మారిపోతున్నాను. నా మనసులోనూ ఆలోచనలోనూ నా కళ్ళల్లోనూ అనుక్షణం పరశురామే మెదులుతున్నాడు. విజయ్, సారీ సార్, ప్రాణానికి ప్రాణంగా చూసుకునే నా చెల్లెలి జీవితంతో ఆ పరశురాం చెలగాటమాడుతున్నాడు. అందుకనే ఆవేశం పట్టలేక కర్తవ్యాన్ని బాధ్యతని మర్చిపోయి ఆ నీచ విషయంలో తొందరపడ్డాను. విజయ్, ఆశ నీ చెల్లెలు మాత్రమే అనుకుంటున్నావా? నాకు కూతురు లాంటిది కూడాను. ఆమె బ్రతుకు గురించి భవిష్యత్తు గురించి నువ్వు ఎంత ఆవేదన పడుతున్నావో నాకు తెలుసు. చూడు, ఇప్పటి వరకు ఆ భుజంగరావు చావు యాక్సిడెంట్ అనే నేను నమ్మాను. కానీ పంకజం సంఘటనతో నాకు కూడా వీటన్నిటి వెనుక ఆ పరశురాము చెయ్యుందని నిర్ధారణగా అనిపిస్తోంది. అతి త్వరలోనే నేరాలు చేసి అతని చేతులకు సంకెళ్లు పడేటట్టుగా అరెస్ట్ వారెంట్ జారీ చేసి ఏర్పాటు చేస్తాను. ఒకే దెబ్బకు రెండు పిట్టలు. నీ అమ్మ చెమ్మ చెక్క. సాబ్, ఇక మన కథ నడిపించాలి. చెప్పండి సాబ్. విజయగాడి చెల్లెల్ని ఎత్తుకుపోయి కకావికం చేస్తానని పరశురాం ఛాలెంజ్ చేశాడు. తెలివిగా దాన్ని మనం ఎత్తుకుపోతే అది పరశురాం పని అని విజయగాడు అనుకుంటాడు. దాని తర్వాత వాళ్ళిద్దరూ కొట్టుకు చస్తారు.